కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలచే స్థాపించబడిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఎస్ఎల్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు ఆదా చేసే పరికరాల వినియోగం పెంచటానికి, ప్రజలలో అవగాహన కల్గించటం కోసం ఉత్సాహవంతులైన యువతను, ముఖ్యంగా డ్వాక్రా మహిళలను ప్రోత్సహించటానికి ఊర్జావీర్ అనే వినూత్న కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది. ఈ వీడియోలో ఊర్జావీర్ అంటే ఏమిటి, ఎవరు రిజిస్టర్ కావచ్చు, ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఊర్జావీర్గా రిజిస్టర్ అయిన వారికి ఎంత కమిషన్ ఇస్తారు అనే అంశాలు వివరించటం జరిగింది. ఇందులో ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా ఊర్జావీర్గా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన తరువాత ఈఎస్ఎల్ వారి ఉత్పత్తులను ఈ ఎస్ఎల్మార్ట్ వెబ్సైట్ ద్వారా అమ్మకాలను ప్రోత్సహించాలి. అందుకుగాను వారికి ప్రోత్సాహకంగా కమిషన్ ఇస్తారు. మరిన్ని వివరాలకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈఎస్ఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. మా కంపెనీ ఏం చేస్తుందంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లయన్సెస్ ని ప్రమోట్ చేస్తున్నాం. అంటే బేసికల్ గా పబ్లిక్ విత్ స్టార్ రేటింగ్, వితౌట్ స్టార్ రేటింగ్ ఏది ఉన్నా కానీ పర్చేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మేము ప్రమోట్ చేసేది ఏంటంటే ఈఎస్ఎల్ అనేది 5 స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ కొన్నిటిని ప్రమోట్ చేస్తున్నాము. వాటిని సేల్స్ చేసి వాటి వల్ల వచ్చే కొంత అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు బెనిఫిట్. దానికి ప్రాసెస్ కూడా ఇందులో ఎలా ఉద్యోగీర్ అవ్వాలనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తాను. చూస్తే మా ఈఎస్ఎల్ అనేది ఒక ఈఎస్ఎల్ మార్ట్ అనే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసింది. జస్ట్ లైక్ అమెజాన్ లాగా ఉంటుంది. దీనిలో మనము మెయిన్ గా లైటింగ్, కూలింగ్, కుకింగ్ ఈ 3 అప్లయన్సెస్ ని సేల్స్ కి పెట్టాము. సో లైటింగ్ లో వచ్చేసి 5 స్టార్ రేటెడ్ ఎల్ఈడి బల్బు అండ్ ఎమర్జెన్సీ బల్బు, తర్వాత ట్యూబ్ లైట్ ఉంటుంది. దాంతోపాటు ఎయిర్ కండిషనర్ ఉంటుంది. తర్వాత ఇండక్షన్ కుకింగ్ స్టవ్ ఉంటుంది. సో 1 by 1 టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఫస్ట్ మీకు చెప్తాం మా ప్రొడక్ట్స్ గురించి. ఇక్కడ వచ్చేసి 10 వాట్ ఎమర్జెన్సీ ఎల్ఈడి బల్బ్ ఉంటుంది. ఇది 4 hours బ్యాకప్ వస్తుంది. కరెంట్ ఉన్నా లేకపోయినా మామూలుగా పవర్ ఉన్నప్పుడు అది ఛార్జ్ అవుతుంది. పవర్ కట్ టైంలో ఇన్వర్టర్ చిన్న చిన్న వాళ్ళ ఏదైతే హౌసెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఇన్వర్టర్ ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఈ బల్బ్ అనేది చాలా బెస్ట్ గా యూజ్ అవుతుంది. 4 hours బ్యాకప్ వస్తుంది. 1050 ల్యూమెన్స్ అవుట్పుట్ కూడా వస్తుంది. 1 year వారంటీ ఇస్తాం బేసికల్ గా. సో మార్కెట్ ప్రైస్ తో పోలిస్తే ఇక్కడ మనం ఈఎస్ఎల్ లో ఇచ్చే ప్రోడక్ట్ ఇది మీకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. సెకండ్ 6 watt ఎల్ఈడి బల్బ్ కూడా, ఇది కూడా వచ్చేసి 5 స్టార్ రేటెడ్ వాట్ అండ్ 5 స్టార్ రేటింగ్ బల్బు. మార్కెట్ ప్రైస్ కంటే మనకి ఈ స్పెసిఫికేషన్స్ లో మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ వస్తుంది. బేసికల్ గా ఈ ఊర్జావీర్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి. పక్కన వాళ్ళు ఎవరికైతే వీళ్ళు వెళ్ళి ప్రమోట్ చేసి వాళ్ళతో పర్చేస్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం ఇవన్నీ కూడా ఫీచర్స్ ఏమున్నాయి దీనిలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉండి పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది. దీంతో పాటు మా దగ్గర 1 ton ఏసీ అండ్ 1.5 ton సూపర్ ఎఫిషియెంట్ ఏసీస్. వీటికి ఐఎస్సిఆర్ రేషియో అని ఉంటుందండి. జనరల్ గా 5 స్టార్ రేటింగ్ లో కూడాను మనము చూస్తే ఐఎస్సిఆర్ రేషియో ఉంటుంది. ఐఎస్సిఆర్ రేషియోలో ఈఎస్ఎల్ ఇచ్చేదానికి ఆల్మోస్ట్ ఎంతమంది 5.6 ఐఎస్సిఆర్ రేషియో అనేది ఇస్తున్నాము. మామూలుగా మార్కెట్ లో మీకు 5.02, 5.1 కంటే ఎక్కువ ఉండదు. ఐఎస్సిఆర్ రేషియో అంటే ఏం లేదు, 1 ton కూలింగ్ మీకు ఇవ్వడానికి కోసం ఎంత పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది అన్నది కాన్సెప్ట్. ఇది అంటే తక్కువ పవర్ లో ఎక్కువ అవుట్పుట్ డెలివరీ అవుతుంది. 1 ton వచ్చేసి 6.2 ఇస్తున్నాం మేము, అండ్ 1.5 ton వచ్చేసి 5.8 ఐఎస్సిఆర్ రేషియో ఉంటుంది. సో ఇట్ విల్ బి మోస్ట్ రేట్ మనం 5 స్టార్ వరకే గవర్నమెంట్ ఇస్తుంది కానీ ప్రస్తుతానికి రేటింగ్ అనేది. అదర్వైజ్ మా ఏసీలో ఆల్మోస్ట్ 7 స్టార్ తో ఈక్వలెంట్ ఉంటుంది. సో ఇది దీనికి మేము 1 year వారంటీ ఆన్ యూనిట్ మీద ఇస్తున్నాము, 5 years పీసీబీ మీద అండ్ 10 years కంప్రెసర్ కి ఇస్తాం. సో ఏసీలు మనకి మీకు మార్కెట్ ప్రైస్ కంటే ఈ స్పెసిఫికేషన్స్ లో చాలా చాలా తక్కువకి వస్తుంది. నవేడేస్ ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఏసీలు ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి ఈ ఏసీ కూడా మీరు సేల్ చేయొచ్చు. ఎవరైతే ఉద్యోగీర్ అవుతారో వాళ్ళు ఏసీస్ కూడా సేల్ చేయొచ్చు. అండ్ మా ఫ్యాన్స్ ఉన్నాయి, బిఎల్డిసి ఫ్యాన్స్. ఇవి మామూలు 5 స్టార్ రేటెడ్ ఫ్యాన్ కంటే కూడా ఇంకా తక్కువ వాటేజెస్, 28 to 30 watts తీసుకుంటుంది. వీటికి 3 years వారంటీ కూడా ఇస్తాము. ఇవి విత్ రిమోట్ ఉంటుంది, రెగ్యులేటర్ ఉంటుంది. పబ్లిక్ కన్వీనియంట్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, సెలెక్షన్ చేసుకోవచ్చు మా పోర్టల్లోకి వచ్చి.
అది కాకుండా ఎల్ఈడి ట్యూబ్ లైట్ 20 వాట్ ట్యూబ్ లైట్ అండ్ ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. 1200 వాట్స్ ఇండక్షన్ స్టవ్ ఉంటుంది. సో బేసికల్గా ఈ ప్రొడక్ట్స్ ని మేము సేల్ చేయాలన్నది కాన్సెప్ట్ ఊర్జా వీర్ త్రూ. సో ఆ ఊర్జా వీర్ త్రూ ఎలా కొనాలంటే మా ఈఎస్ఎల్ మార్ట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఈ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఆ ఆర్డర్ గనక వాళ్ళకు ఇప్పుడు ఈ ఊర్జా వీర్ రిజిస్ట్రేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఊర్జా వీర్ అవుతారనేది. ఫస్ట్ బికమింగ్ ఊర్జా వీర్ అవడానికి క్యాండిడేట్ అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. దానికి మా వెబ్సైట్ చూపిస్తాము. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత పాన్ కార్డ్ కేవైసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది. క్వశ్చన్స్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఒక సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. ఈ సర్టిఫికేట్స్ పట్టుకొని ఆ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఎవరైనా పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు మా వెబ్సైట్ ఈఎస్ఎల్ మార్ట్ వెబ్సైట్ లోకి ల్యాండ్ అవుతారు. దాని నుంచి ప్రొడక్ట్స్ ఇందాక చెప్పినట్టుగా బల్బ్స్ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, ఇండక్షన్ స్టవ్ ఉంది. వీటిలో ఏవైనా కానీ పబ్లిక్ కి ఏవైతే అవసరమో వాటిని మా ఆ క్యూఆర్ కోడ్ త్రూ మా వెబ్సైట్ లోకి ల్యాండ్ అయ్యి పర్చేజ్ కనుక చేస్తే వాళ్ళకి రఫ్ గా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి సమ్ అమౌంట్ కమిషన్ అమౌంట్ కింద వెళ్తుంది, పాకెట్ మనీ లాగా. సో దానికి ఏ ప్రోడక్ట్ కి ఎంత అమౌంట్ కమిషన్ వెళ్తుంది అన్నది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీళ్ళ అకౌంట్ కింద ఆ అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మంత్లీ వన్స్ ఈఎస్ఎల్ ఈ కమిషన్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ ఊర్జా వీరికి ఇస్తారు. ఇది కాన్సెప్ట్ అండి బేసికల్ గా. సో ఇది వచ్చేసి సక్సెస్ ఫీ అండి. ఇందాక చెప్పినట్టు ఒక ఫ్యాన్ కనుక ఊర్జా వీర్ కనుక సేల్ చేస్తే 100 రూపీస్ వాళ్ళకి వెళ్తుంది కమిషన్ అమౌంట్ కింద సక్సెస్ ఫీ. 5 స్టార్ రేటెడ్ బల్బ్ కనుక అమ్మితే 8 రూపీస్, ఎల్ఈడి ట్యూబ్ లైట్ కనుక అమ్మితే 15 రూపీస్ అండ్ ఇండక్షన్ స్టవ్ అయితే 120 రూపీస్, ఇన్వర్టర్ బల్బ్ అమ్మితే 24 అండ్ 1.5 టన్ ఏసీ 1500, 1 టన్ ఏసీ 1250 రూపీస్. అంటే ఎన్ని అయితే వాళ్ళు సేల్ చేస్తారో వాళ్ళ క్యూఆర్ కోడ్ త్రూ స్కాన్ చేయించుకొని ఈ ప్రొడక్ట్ కనుక పర్చేజ్ చేస్తే ఆ కన్సర్న్ ఊర్జావీర్ సర్టిఫికేట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ కి ఈ అమౌంట్ అనేది ఈఎస్ఎల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికోసమే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ పాన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ టైంలోనే మేము కంప్లీట్ చేస్తున్నాము. సో ప్రాసెస్ ఆఫ్ ఊర్జా వీరు ఎలా అనేది మా వెబ్సైట్ ఉంటుంది eslmart.in/ఊర్జా వీర్ అని కనుక మనం టైప్ చేస్తే ఈ వెబ్సైట్ లోకి మీరు ల్యాండ్ అవుతారు. సో దీనిలో స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. సార్ ఇప్పుడు మీ అందరికీ ఇది కనిపిస్తుంది కదండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ ఊర్జావీర్ వెబ్సైట్ eslmart.in/ఊర్జావీర్ అని కనుక క్లిక్ చేస్తే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ కింద అగ్రి టర్మ్స్ కొట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది పబ్లిక్ ఫోరం, ఎవరైనా వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మినిమం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి కేవైసీకి వెళ్ళాలి. తర్వాత సక్సెస్ ఫీ అనేది కూడా ఒకటి పే చేయాల్సి ఉంటుంది. అవి రెండు కూడా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాము. ఇక్కడికి వెళ్ళండి. మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయినాక ఈ పేజ్ లోకి వస్తారు. ఇక్కడ వెళ్ళిపోయి క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ అనేది ఆప్షన్ వస్తుంది. జస్ట్ 21 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. గేట్ వే ఫీజెస్, అది ఏమి ఈఎస్ఎల్ ఛార్జ్ చేసేదేం కాదు. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ అటన్నిటిని వెరిఫై చేయాలి కాబట్టి మినిమం రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 21 రూపీస్ పెట్టాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు నెక్స్ట్ స్టెప్ లో ఉందా. సో మీరు పేమెంట్ కూడా చేసేటప్పుడు మినిమం డీటెయిల్స్ ఇందాక కంప్లీట్ చేశారు కదా. నెక్స్ట్ ఇంకా ఇంకొంచెం కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి సిటీ అని, కంట్రీ, తర్వాత లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఇందాక పిన్ కోడ్, అడ్రస్ ఫుల్ గా అడిగి ఉండదు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టారంటే అప్పుడు మీకు పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది. 21 రూపీస్ మీరు పే చేయాలని కనపడుతుంది. ఇక్కడ చెక్అవుట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ 3 కట్టుకోవచ్చు, క్రెడిట్ కార్డు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా పే చేసుకోవచ్చు.
దానిలోకెళ్ళిపోయి మీరు పే గనక చేశారంటే మీ స ఫీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరిక్కడ కంగ్రాచ్యులేషన్స్ వస్తుంది. అప్పుడు డాష్‌బోర్డ్‌కి వెళ్తారు మీరు. డాష్‌బోర్డ్‌కి వెళ్ళినప్పుడు ఇక్కడ పిన్ నంబర్ ఇది పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఈ మూడిటిని గూడాను ఫినిష్ చేయాలి. దానికంటే ముందు స్కిల్ టెస్ట్ గూడా ఉంటుంది. సో, స్కిల్ టెస్ట్ వచ్చేసి కొన్ని స్మాల్ జస్ట్ అవేర్‌నెస్ మీరసల ఏం చేస్తున్నారు? ఏంటి? అవనేది చిన్న చిన్న క్వెషన్స్ ఉంటాయి. 5, 6 క్వెషన్స్. ఆ క్వెషన్స్ కూడా మేము మళ్ళా చెప్తాము. సో, ఆ క్వెషన్స్‌ని టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ గనుక ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని కొట్టాలి. వెరిఫై అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ గూడా వాలిడేషన్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోతుంది. ఆ తర్వాత మీకొక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. మీ డాష్‌బోర్డ్ అనేది యాక్టివ్‌లో ఉందా? లేదా? అనేది మీ అకౌంట్ యాక్టివ్‌లో ఉందా? లేదా? అనేది చూసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎంత చేశారన్నది కూడా చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసి డౌన్‌లోడ్ సర్టిఫికేట్ కొట్టండి. ఇక్కడికొచ్చేసి క్యూఆర్ కోడ్‌ని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ లైక్ పెద్ద క్యూఆర్ కోడ్‌ని మీరు ప్రింట్ చేసుకొని మీ డెస్క్ మీద గాని, లేకపోతే మీరు ఎవరి దగ్గరికైతే దీన్ని తీసుకొని వెళ్లి స్కాన్ చేయించాలనుకుంటున్నారో ఒక పేస్ట్ చేసుకొని దేనికన్నా తీసుకెళ్ళిపోయి దాంతో స్కానింగ్ చేయించండి. అప్పుడు ఎవరైతే ఈ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరైతే మా వెబ్‌సైట్‌లోకి ల్యాండ్ అవుతారో ఆటోమేటిక్‌గా మీ ఉద్యోగి కింద కమిషన్ అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా మీకు కంగ్రాచ్యులేషన్స్ అని జెప్పేసి సర్టిఫికేట్ గూడా ఇక్కడ వస్తుంది. మీ పేరు మీద ఎవరైతే ఉద్యోగి కంప్లీషన్ జస్ట్ లైక్ అమెజాన్ లాగానే బిల్లింగ్ మీరు అమెజాన్ వెబ్‌సైట్‌ని ఆల్రెడీ యూజ్ చేస్తా ఉంటారు గాబట్టి సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ ఈఎస్ఎల్ మార్ట్ కూడా. దానిలో ప్రొడక్ట్స్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవటం, కార్ట్‌లోకెళ్తుంది. అక్కడికెళ్ళిపోయి మీరు పే చేసుకోవటం. పే చేయడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. తర్వాత మీ ఆర్డర్‌ని మీరు ట్రాక్ చేసుకుంటా ఉండొచ్చు. ఎన్ని రోజులకొస్తది, అక్కడ డెలివరీ అనేది ఎప్పుడవుతుందన్నది. సో, ఇది ఎవరైనా ఎంప్లాయే చేయాలని లేదు, లేడీసే చేయాలని లేదు, జెంట్సే చేయాలని లేదు. ఎనీవన్ జస్ట్ స్పెషల్ ఇంట్రెస్టెడ్‌గా ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రమోట్ చేయాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయొచ్చు. మేమిచ్చే అమౌంట్ ఏం పెద్ద అమౌంట్ కాదు గానీ, బట్ ఇట్స్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లయెన్సెస్‌ని ప్రమోట్ చేయటం. పబ్లిక్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేయటం మెయిన్ కాన్సెప్ట్. ఆ అమౌంట్ ఎందుకిస్తున్నామంటే జస్ట్ వాళ్ళకి మోటివేషన్ కోసం.